ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశీస్సులు, శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే, ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు చెప్పాడు, నాకేం చెప్పాడంటే, నేను ఉన్నవాడునైనా అనువాడునైనా దేవుడను. నేను నా నోరు తెరిచి నీతో మాట్లాడటం లేదు. నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నీ వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను గతంలో కూడా ప్రవక్తలను, నాయకులను కూడా ఎంచుకున్నాను. వారితో కూడా నేను నా నోరు తెరిచి మాట్లాడలేదు. నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను వారి వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడాను. నీతో కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వార్లరా, దేవుడు నన్ను మీ కింద మీ పనివాడికి ఎంచుకుని నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తూ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడాలనుకొని వారితోనే మాట్లాడుతూ ఉన్నాను. అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి మూల కారణమైన దేవుని జనులైన వారిలో ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. వారితో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుని జనులైన వార్లరా, దేవుడు మీ శరీరాలకు మీరు జీవించడానికి అనుకూలమైన శరీరాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని శరీరాన్ని ఇచ్చాడు. మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. మీరు సంతోషంగా జీవించడానికి కావలసిన శరీరాన్ని దేవుడిచ్చాడు. ఇక మీ మెదడు కూడా దేవుడు పూర్తిగా మీ యాదలో ఉంచాడు. మీ మెదడుని దేవుడు మీ యాదలను ఎలా ఉంచాడంటే, మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకొని సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే రీతిగానే దేవుడు సృష్టించాడు. మీ మెదడుని సృష్టించి మీకు ఇచ్చాడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, కామపు జ్ఞానాన్ని ఇవ్వలేదు, అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వలేదు, వ్యభిచారం చేయటానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వలేదు. కనుక మిమ్మల్ని పాపంలో పడవేయని రీతిగానే దేవుడు మీకు మెదడుని ఇచ్చాడు. మెదడుకంటూ పాప సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వలేదు, అక్రమ సంబంధాలు పెట్టుకునే జ్ఞానాన్ని ఇవ్వలేదు, వ్యభిచారం చేసే జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. మీరు మీ మెదడులో ఏ జ్ఞానాన్ని అయితే దాచుకుంటారో ఆ జ్ఞానం అనుసారంగా మీరు జీవించడానికే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. మీ మెదడు తనకే తాను ఆలోచిస్తూ, మీరు చూసే వారిని విని, మీరు ఇష్టపడే వారిని, మీరు కోరుకునే వారిని మెదడు తనకే తాను ఆలోచిస్తూ వారిని కోరుకోదు, వారిని ఇష్టపడదు, వారిని ప్రేమించదు, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచించదు, వారితో కోరికలు తీర్చుకోవాలని, కామ వాంఛలు తీర్చుకోవాలని, కామ కోరికలు తీర్చుకోవాలని ఆలోచించదు. కామానికి బానిస కాదు మీ మెదడు. మీకు మేలుకరమైన మెదడునే దేవుడిచ్చాడు. మరి మీకు పరిచయమైన వారిని గురించి మీకు ఆలోచనలు వస్తున్నాయి అంటే, ఆ ఆలోచనలని మెదడువి అంటే మెదడువి కానే కాదు. మరి మీకు పరిచయమైన వారి గురించి ఆలోచిస్తున్నారా అంటే, వారిని ప్రేమించే ఆలోచనలు ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచిస్తేనే అవి మీ ఆలోచనలు. మీరు ఆలోచించకుండా మీరు మీ తలలో వినే ఆలోచనలు అన్నీ కూడా మీవి కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుని జనులైన వార్లరా, మీరు ఆలోచించకుండా మీరు మీ తలలో వినే మీరు ఇష్టపడ్డ వారిని గురించి వచ్చే ఆలోచనలు
వారిని ప్రేమించే ఆలోచనలు అన్నింటినీ మీరు ఆలోచిస్తున్నారంటే ఆలోచించరు. మీ మెదడు ఆలోచించిద్దా అంటే మీ మెదడు కూడా ఆలోచించదు. మరి అవన్నీ ఎవరివి అంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లోకాధికారి అయిన సాతానువే, అయిన లూసిఫర్వే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి ఆ సాతాను మీ అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. అది ఎలాగ కలిగి ఉందంటే లూసిఫర్ అయిన సాతాను మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది. అలా ఎందుకు అధికారం కలిగి ఉందంటే మీ మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవలైన వాళ్ళు ఏ లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేశారో, లూసిఫర్ ఆవరించిన సర్పం మాటలు నమ్మి సర్పాన్ని లూసిఫర్ ఆవరించి లూసిఫర్ ఆదాము అవ్వతో మాట్లాడింది. అలాగా వారిని పాపలు పడివేసింది. అప్పటి నుంచి ఏం జరిగిందంటే ఆ లూసిఫర్ అయిన సాతాను వాళ్ళ శరీరాల మీద పూర్తి అధికారాన్ని కలిగి ఉంది. ఇంకా వారి చేతుల్లో ఆదాము చేతుల్లో ఉన్న లోకాధికారాన్ని అది లాక్కొని వారిని తన బానిసలు చేసుకొని దాని జ్ఞానంతోనే జీవము చేస్తూ వచ్చింది లూసిఫర్. అలా జీవము చేస్తూ లోకం మీద అధికారాన్ని కలిగి ఉంది ఆదాము చేతుల్లో నుండి లాక్కొని. ఆదాము ఎప్పుడైతే తనకు లోబడి తను చెప్పిన మాటలనుసారంగా జీవించాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, అప్పుడు ఆదాము చేతుల్లో ఉండ దేవుడు ఆదాముకి ఇచ్చిన లోకం మీద అధికారాన్ని లూసిఫర్లోకి ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా లూసిఫర్ లోకాధికారిగా ఉంది, లోకాన్ని పాలిస్తూ ఉంది. లోకాధికారిగా జీవించటము, లోకాన్ని పాలించటం అంటే భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి శరీరం మీద లూసిఫర్ అధికారం కలిగి ఉంది. భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి శరీరం మీద ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది అంటే వారి ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు చేసిన పాపానికి వారి సంతానమైన లోకమానవాళ్ళి అందరి శరీరాల మీద లూసిఫర్ అధికారాన్ని కలిగి ఉంది. ఆ అధికారంతోనే దాని సంబంధమైన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా వారి తలలోకి పంపుతూ ఉంటుంది. ఎప్పటి నుండి అంటే ఆదామవుల మొదటి సంతానం నుండి మొదటి తరం నుండి ఈ తరం వరకు వచ్చిన ప్రజలందరిలోకి దాని పాపపు జ్ఞానాన్ని పంపుతూ వచ్చింది. దాని కామ కోరికలను పంపుతూ వచ్చింది. దాని కామాన్ని వారి తలలో ఉంచి ఉంది. దానికి సంబంధించిన కామపు ఆలోచనలనే పెట్టుకుంటూ వస్తుంది. ఈ తరం వరకు కూడా ఆదాము మొదటి తరం నుంచి ఈ తరం వరకు వచ్చిన అందరి ప్రజల్లోకి ఇలా పంపుతూ వచ్చింది. అందుకే ఆనాటి ప్రజలైన వాళ్ళకి ఈనాటి ప్రజల్లో జీవిస్తున్న ఈ తరం వరకు కూడా వారికి తెలియదు. మీరు వ్యభిచారం పెట్టుకోవడానికి మూల కారణము మీ తలలో వింటున్న ఆ జ్ఞానమే, మీ తలలో వింటున్న ఆ ఆలోచనలే. మీకు పరిచయమైన వారిని ఇప్పుడు నుంచి కాదు, ఆదాము సంతానము మొదటి తరం నుంచి ఇప్పటి వరకు ఇలాగా జీవిస్తూ వచ్చింది లూసిఫర్ అయిన సాతాను. వారిలో ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేశారో అందుమూల కారణము ఏమిటి అంటే లూసిఫర్ వారి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి వారు ఎవరితోనైతే మాట్లాడుతూ ఉంటారో, పురుషులైతేనేమో ఏ స్త్రీలతోనైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని ప్రేమిస్తూ ఉంటుంది, వారిని ఇష్టపడుతూ ఉంటుంది, దాని కామాన్ని తీర్చుకోవాలని పదే పదే కోరుకుంటూ ఉంటుంది. వారికి బానిస అయిపోతుంది, వారి ప్రేమకు బానిస అయిపోతుంది. వారితో కామాన్ని తీర్చుకోవాలని బలంగా కామానికి బానిస అయిపోతూ ఉంటుంది. అందుకే అది దాని కామానికి సంబంధించిన ఆలోచనలను, దానికి కామానికి సంబంధించిన జ్ఞానాన్ని, అది ప్రేమించే జ్ఞానాన్ని, అది ఇష్టపడే జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఆనాటి మనుషుల్లోకి పంపుతూ వస్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలా పంపడం వల్ల ఏం జరిగిందంటే మనుషులైన వాళ్ళకి తెలియదు. ఆ జ్ఞానం మొత్తం కూడా లూసిఫర్ వారి తలలోకి పంపే ఆ జ్ఞానం మొత్తం కూడా ప్రేమించే జ్ఞానము, ఇష్టపడే జ్ఞానము, కోరికలు తీసుకునే జ్ఞానము, ఆ ఊహించుకునే జ్ఞానము మొత్తం కూడా లూసిఫర్ వారి తలలోకి పంపడం వలన వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే ఆ జ్ఞానం మొత్తం కూడా వారి మెదడుదే అనుకొని, వారికి వచ్చే ఆలోచనలు అనుకొని ఆ లూసిఫర్ జ్ఞానంతోనే
పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితో కలిసి జీవించేవాళ్ళు, వారితో వ్యభిచారం చేసేవాళ్ళు. అలా వ్యభిచారం చేయటం వల్ల దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు చేసిన సొంత పాపంగానే ఎంచాడు. లూసిఫర్ ప్రభావం గ్రహి మనుషులైన వాళ్ళు వ్యభిచారం చేసినా కూడా దేవుని ముందు ఎలాగా కనబడుతుంది అంటే మనుషులైన వాళ్ళే వ్యభిచారం చేసినట్టుగా, వారి అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. దేనికి అంటే ఈ లోకాన్ని దేవుడిచ్చింది మనుషులకు మాత్రమే. అందుకే మనుషులకే దేవుడిగా ఉన్నాడు, సర్పానికి దేవుడిగా లేడు, తన అనుచరులైన దూతలకు దేవుడిగా లేడు. ఎందుకంటే వాడికి వారి సొంత రూపము లేదు కనుక, అవి ఆత్మలుగానే ఉన్నాయి కనుక. అందుకే మనుషులైన వాళ్ళు లూసిఫర్ ప్రభావం గ్రహి పాపం చేసినా కూడా ఆ పాపము మనుషులు చేసిన పాపంగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకే మనుషులైన వాళ్ళు ఎప్పుడైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తారో అప్పుడు వారి శరీరాల్లో గుండా పరిశుద్ధత అనేది పోతుంది. మరి ఆ పరిశుద్ధత మనుషుల శరీరంలోకి పరిశుద్ధత ఉందా అంటే ఉంది. దేవుడు మనుషులైన వారిని తన 2 చేతులతో సృష్టించాడు గనక దేవుని చేతిలో నుండి పరిశుద్ధత అనేది మనుషుల శరీరంలోకి వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధత విలువను గుర్తించకుండా మనుషులైన వాళ్ళు వాళ్ళ శరీరంలో కలుగుతున్న లూసిఫర్ జ్ఞానానుసారంగా, లూసిఫర్ కోరికలనుసారంగా వారు వ్యభిచారం చేసి వారి శరీరంలో ఉండ ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ శరీరంలోకి అపవిత్రత వచ్చింది. ఆ అపవిత్రతతోనే వాళ్ళు జీవించడం వలన వారు చేసిన పాపానికి వారి శరీరాలకు దేవుడు రోగాలను, వ్యాధులను కలగజేశాడు. అలా ఎందుకు కలగజేశాడు అంటే వాళ్ళు చేసిన పాపాన్ని తెలుసుకొని గుర్తించి మరలా తన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడితే దేవుడు క్షమించాలని కోరుకున్నాడు. వారికి ఇచ్చిన రోగాలను, వ్యాధులను తీసివేయాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే రోగాలను, వ్యాధులను ఇచ్చాడు. కానీ ఆనాటి ప్రజలైన వాళ్ళు అలాగా క్షమాపణ కోరకపోవడం వలన వాళ్ళు ఆ అపవిత్రతతోనే, ఆ రోగాలు, వ్యాధులతోనే చనిపోవడం వలన వాళ్ళ శరీరంలో అప్పటి వరకు ఉండ అపవిత్రత అనేది జీవాత్మగా ఉండ వారిలోకి ప్రవేశించింది. అప్పుడు ఆ జీవాత్మగా ఉండ నరులైన వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళలోకి అపవిత్రత రాకముందు పరిశుద్ధులుగానే ఉన్నారు. జీవాత్మ అయిన వారు ఎలాగా పరిశుద్ధులుగా ఉన్నారు అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన నోటి నుండి జీవవాయువుని బయటికి ఊదాడు కనుక ఆ జీవవాయువే జీవాత్మ అయిన నరులుగా దేవుడు చేశాడు కనుక దేవుని నోటిలో నుండి రావడం వలన వాళ్ళు పరిశుద్ధత, దేవుని నుండి పరిశుద్ధత అనేది జీవాత్మగా ఉండ వారిలోకి వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటి కంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. మనుషులైన వాళ్ళు జీవాత్మగా ఉండ వారిలో ఉండ పరిశుద్ధతను గుర్తించలేదు, జీవాత్మగా ఉండ వారినే వారు గుర్తించలేదు. ఇప్పటి వరకు వచ్చిన తరంలో జీవిస్తున్న ప్రజలందరిలో కూడా ఆదాము సంతానము మొదటి తరం నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వాళ్ళు, నరులైన వాళ్ళు జీవాత్మగా ఉండే వారిని గుర్తించుకోలేదు. శరీరంగానే వాళ్ళని గుర్తించుకున్నారు. గుర్తించుకొని జీవాత్మగా ఉండే వారిలో ఉండ దేవుని నుండి వచ్చిన పరిశుద్ధతను గుర్తించలేదు, ఆ గొప్పతనాన్ని గుర్తించలేదు. అందుకే వాళ్ళు పాపాలు చేశారు. అప్పుడు వాళ్ళు అపవిత్రాత్మగా మారటం వలన వాళ్ళు వ్యభిచారం చేసినట్టుగానే దేవుని ముందు కనబడింది. ఎందుకంటే జీవాత్మైన నరులే వ్యభిచారం చేసినట్టుగాను దేవుని ముందు కనబడింది. జీవాత్మైన నరులే వ్యభిచారం చేసినట్టుగా దేవుని ముందు ఎందుకు కనబడుతుంది అంటే దేవుడు జీవాత్మైన నరులకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. రక్తమాంస శరీరులుగా ఉండేవారికి జీవితాన్ని ఇవ్వలేదు. జీవాత్మైన నరులకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు కనుక వాళ్ళ శరీరాల్లో ఉండి వాళ్ళ శరీరాన్ని వాడుకుంటూ వాళ్ళే జీవిస్తున్నట్టుగానే, వాళ్ళు వ్యభిచారం చేసినట్టుగానే, వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టుగానే దేవుని ముందు కానొచ్చింది. అందుకే వారిని మాత్రమే నరకానికి పంపాడు దేవుడు. అక్కడ అగ్నిలో కాలుస్తూ ఉన్నాడు. మరి ఆనాటి ప్రజలైన వాళ్ళు ఏమనుకున్నారంటే జీవాత్మగా ఉండే వారిని వారు మరిచిపోయి
కేవలము రక్త మాంసనరులుగానే వారిని చూసుకుంటూ వాళ్ళు రక్తమాంస శరీరం కోసమే వాళ్ళు జీవించినట్టుగానే వాళ్ళ శరీరంలో కలుగు లూసిఫర్ యొక్క కామ కోరికల అనుసారంగా, కామ ఫీలింగ్స్ అనుసారంగా, బానిస కామ కోరికల అనుసారంగా వాళ్ళు జీవించారు. మరి వాళ్ళ శరీరాలకు బలమైన కామాన్ని దేవుడు ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. దేనికి అంటే దేవుడు నరులైన వాళ్ళని సృష్టించినప్పుడు కామం అనే అవసరతకు ఒక హద్దుని ఇచ్చాడు. అది దాని హద్దుల్లో ఉండే మన నరులకు కలుగుతుంది. అది పాపంలో పడవేసే కామాన్ని దేవుడు ఇవ్వలేదు. కామం అనేది ఒక అవసరత మాత్రమే, కోరిక కానే కాదు. బలమైన ఫీలింగ్స్ ఉండవు. కామానికి ఒక హద్దునిచ్చాడు, ఆ అవసరతకు ఒక హద్దునిచ్చాడు. మనుషులైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా వారికి తృప్తికరంగా, వారికి సంతోషకరంగా తీర్చుకునే విధంగా దేవుడి కామాన్ని ఇచ్చాడు. ఆ కామమే వారికి కలుగుతుంది. కామం అనేది వారిని బానిసం చేసుకోదు, శరీరాన్ని బానిసం చేసుకోదు. కామం అనేది పరాయి పురుషులను, పరాయి స్త్రీలను కోరుకోదు. ఎప్పుడూ కూడా కామాన్ని కలిగి ఉండదు. శరీరము మేలుకరమైన కామాన్నే ఇచ్చాడు, పాపంలో పడవేయని కామాన్నే అనే అవసరతనే దేవుడిచ్చాడు. మరి మనుషులైన వాళ్ళ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ ఏం చేస్తుందంటే వారి తలలోకి దాని కామపు జ్ఞానాన్ని పంపి, బలమైన కామపు కోరికలను పంపి రీతిగానే వారి శరీరంలోకి కూడా బలమైన దాని కామ కోరికలను, ఫీలింగ్స్కి పంపుతూ ఉంటుంది. మనుషులైన వాళ్ళకి దాని కామ కోరికలు, ఫీలింగ్స్ గురించి తెలియకపోవటం వలన మనుషులైన వాళ్ళు దాని అన్నిటినీ కూడా తమవిగా అనుకొని పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవించారు. వారు చనిపోయారు. ఇంకా వారి ప్రైవేట్ పార్ట్లో కూడా, వారు మూత్ర విసర్జించు ప్రైవేట్ పార్ట్లో కూడా లూసిఫర్ ఏం చేసిందంటే దాని అనుచరులైన దూతలను కూడా వారి ప్రైవేట్ పార్ట్లో ఉంచింది. వాళ్ళు ఏం చేశారంటే లూసిఫర్ ఆ మనుషుల తలలోకి దాని కామ జ్ఞానాన్ని పంపిన రీతిగా వారి శరీరంలోకి వారి కామ కోరికలను, ఫీలింగ్స్ పంపినప్పుడు వారి అంగాలలో ప్రవేశించిన లూసిఫర్ అనుచరులైన దూతలైన వాళ్ళు బలంగా కామాన్ని కోరుకుంటూ ఉంటారు. బానిసైపోయి, కామానికి బానిసైపోయి లూసిఫర్ వారి శరీరాలు పంపే కామ కోరికల అనుసారంగా, ఫీలింగ్స్ అనుసారంగా బలంగా కామాన్ని కోరుకోవటం వల్ల మనుషులైన వాళ్ళకి వారి అంగాలలో వారి ప్రైవేట్ పార్ట్లోకి ప్రవేశించిన లూసిఫర్ అనుచరులైన వాళ్ళు ఉండి కామానికి బానిసైపోయి ఎప్పుడు కూడా కామానితో ఉంటున్నారు అని తెలియకపోవటం వలన ఆ కామం మాత్రము వాళ్ళు ప్రైవేట్ పార్ట్లోదే అని అనుకొని వాళ్ళు పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేశారు. అలాంటి వ్యభిచారం చేసిన వారిని దేవుడు నరకానికి పంపి అగ్నిలో కాలుస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. మరి ఈ సంగతులన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు చెప్పాడు నాకు అంటే మీ మీద ప్రేమతోనే. ఎందుకంటే ఈ లోకం అనేది అంతం కాబోతుంది. ఈ లోకం అంతం కావడానికి సమయం సమీపిస్తుంది. అందుకే ఈ లోకం అంతం కాబోయే చివరి కాలంలో అయినా మీరు దేవుడి చిత్తానుసారంగా జీవించాలని, దేవుని ప్రజలైన మీరు దేవుని చిత్తానుసారంగా జీవించాలని మీరు లూసిఫర్ జ్ఞానాన్ని, లూసిఫర్ కోరికలను మీ ప్రైవేట్ పార్ట్లో ఉండ లూసిఫర్ అనుచరులైన వారిని మీరు తెలుసుకోలేకపోతున్నారని మీకు అన్ని వివరంగా చెప్పి వాటి నుండి మిమ్మల్ని రక్షించుకోవాలని దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ మీద ప్రేమతోనే నాకు చెప్పిన సంగతులు ఇవన్నీ. ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు, ఏది కూడా నా సొంత మాటలుగా మీరు ఎంచవద్దు అని నేను మీ కింద మీ పనివాడిగా కోరుతూ ఉన్నాను. మరి మీ ప్రైవేట్ పార్ట్లో లూసిఫర్ అనుచరులైన వాళ్ళు ఉండి కామానికి బానిసైపోయారు. వాటి కామమే మీ శరీరంలో కలుగుతుంది. లూసిఫర్ కామానికి బానిసైపోయి, అక్రమ సంబంధాలు బానిసైపోయి మీ తల్లో దానికి కావాల్సిన జ్ఞానాన్ని పంపుతూ ఉంటుంది. మీ శరీరాల్లో కూడా దాని కోరికలను, ఫీలింగ్స్ పంపుతూ ఉంటుంది. వాటన్నిటినీ కూడా మీరు తెలుసుకోలేటం లేదని మీకు తెలియపరచమని దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇదంతా కూడా దేవుని గొప్పతనమే, నా గొప్పతనము కానే కాదు. మరి దాన్ని లూసిఫర్ మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న లూసిఫర్ మీ తల్లోకి దాని కామ జ్ఞానాన్ని, దాని బానిస అక్రమ సంబంధాలు పెట్టుకునే జ్ఞానాన్ని ఎలాగ పంపుతుందంటే మీకు ఉండ చెడ్డ స్నేహితులైన వారు, మీరు ఎవరితోనైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫోన్ నుండి మీ ఫోన్కి వారి ఆలోచనలను, వారి మనస్తత్వానుసారంగా వారి ఆలోచనలను, వారి జ్ఞానాన్ని పంపుతూ మాట్లాడుతూ ఉంటారు.
ఇంకా మెసేజ్ల ద్వారా పంపుతూ ఉంటారు. అవన్నీ కూడా మీ ఫోన్ అంటే కానే కాదు. అలాగే అవన్నీ కూడా మీరు వ్యభిచారం చేసే వారి పంపే మెసేజ్‌లు, వారు మాట్లాడే మాటలే మీరు మీ ఫోన్‌లో వింటూ ఉంటారు. అలాగే మీ శరీరం కూడా ఒక ఫోన్ లాంటిదే. మీరు ఎవరితోనైతే పరిచయం పెట్టుకొని స్నేహం చేస్తున్నారో వాళ్ళ గురించి మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి లూసిఫర్ ఏం చేసేదంటే వారిని ఇష్టపడుతూ ఉండిద్ది. మీరు మాట్లాడే వారిని, మీకు పరిచయమైన వారిని, మీరు స్నేహం చేసే వారిని ఇష్టపడిద్ది, ప్రేమించిద్ది. వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. అందుకే వాటన్నిటి అనుసారంగా దాని అక్రమ సంబంధపు జ్ఞానాన్ని మీ తలలో ఉంచింది. దాని కామ కోరికలను మీ తలలో ఉంచింది. కామానికి సంబంధించిన జ్ఞానాన్ని మీ తలలో ఉంచింది. అది బానిస అయిపోయి దాని కామ జ్ఞానాన్ని మీ తలలో ఉంచటం వల్ల దాని గురించి మీకు తెలియకపోవటం వలన మీరేమనుకుంటున్నారంటే మాకు పరిచయమైన వారి గురించి మాకు ఎప్పుడు కూడా ఆలోచనలు వస్తున్నాయి, ప్రేమించే ఆలోచనలు వస్తున్నాయి, ఇష్టపడే ఆలోచనలు వస్తున్నాయి, కామం గురించి ఆలోచనలు వస్తున్నాయి, బలంగా వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీ మెదడువే అంటే కానీ కాదు. ఎందుకంటే మీ మెదడికంటూ అక్రమ సంబంధాలు పెట్టుకునే జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదు. వ్యభిచారం చేసే జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదు. మీ మెదడు కామానికి బానిస కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు మీ తలలో పెట్టిన ఆ జ్ఞానం మొత్తము, ఆ ఆలోచనలు మొత్తము కూడా మీ శరీరాల మీద అధికారం కలిగి లూసిఫరే పంపేది అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అది పంపే కోరిక జ్ఞానమానుసారంగా మీ శరీరాలలోకి దాని బలమైన కామ కోరికలను పంపుతూ ఉంటుంది, కామ ఫీలింగ్స్ పంపుతూ ఉంటుంది. అవి కూడా ఇప్పటి వరకు మీకు తెలియకపోవడం వల్ల మీరేమనుకుంటున్నారంటే మాకు పరిచయమైన వారి నిమిత్తము బలమైన కామం కోరిక కలుగుతుంది, బలమైన ఫీలింగ్స్ కలుగుతున్నాయి, కామ ఫీలింగ్స్ అని అనుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు. ఈ సంగతి కూడా మీకు తెలియకపోవటం వల్ల అవన్నీ ఎవరివి అంటే మీ శరీరాలివా అంటే కానే కాదు. దేనికి అంటే దేవుడు మీ శరీరాలకు కామాన్ని అనే అవసరతనిచ్చి దానికి ఒక హద్దుని ఇచ్చాడు. అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతూ ఉంటుంది. అంతేగాని మిమ్మల్ని పాపంలో పడవేసే కామం అనే అవసరతనే ఇవ్వలేదు. మీకు మేలుకరమైన అవసరతనే ఇచ్చాడు. మరి మీ శరీరం కామానికి బానిస అయిపోద్దా అంటే బానిస కానే కాదు. బలమైన ఫీలింగ్స్ ఉన్నాయా అంటే లేనే లేవు. మీ శరీరాల మీద అధికారం కలిగి లూసిఫర్ దాని బలమైన కామ కోరికలను ఫీలింగ్స్ని పంపటం వల్లనే దానినే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటున్నారు. ఇంకా లూసిఫర్ ఏం చేసిందంటే మీ ప్రైవేట్ పార్ట్లోకి దాని అనుచరులైన దూతలను పంపింది. ఆ అనుచరులైన వాళ్ళు ఏం చేస్తారంటే లూసిఫర్ మీ తలలో పంపే జ్ఞానానుసారంగా లూసిఫర్ దాని కోరికలను ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపే ఆ ఫీలింగ్స్ కోరికలనుసారంగా మీ ప్రైవేట్ పార్ట్లో లూసిఫర్ అనుచరులైన వాళ్ళు కూడా కామంతో ఉంటాయి, బలంగా ఉంటాయి. వాటి కామాన్ని మీరు మీ ప్రైవేట్ పార్ట్లో గుర్తిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మీకు తెలియకపోవటం వల్ల మీరేమనుకుంటున్నారంటే ఇప్పుడు వరకు వాటి కామాన్ని మొత్తం కూడా మీదే అనుకుంటున్నారు. ఆ కామకు సంబంధమైన జ్ఞానము మొత్తం కూడా ఆలోచనలన్నీ కూడా మీవని మీరు అనుకుంటూ ఉంటున్నారు. మీవే మీ కానే కాదు. దేనికి కాదంటే మీకే మీరు అవన్నీ ఆలోచిస్తున్నారంటే మీకే మీరు ఆలోచించటం లేదు. మీకు పరిచయమైన వారి గురించి పదే పదే ఆలోచిస్తున్నారంటే మీకే మీరు ఆలోచించటం లేదు. మీరు ఆలోచించకుండా మీ మెదడు సొంతగా ఆలోచించలేదు. మీ మెదడుకి సొంత జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదు. మీ మెదడుకి సొంతగా ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మీ మెదడు ఒక మనిషి కాదు సొంతగా ఆలోచిస్తూ మిమ్మల్ని జీవం చేయడానికి, తనకిష్టమైన వాటిని కోరుకోవటానికి మీ మెదడుకు సొంతగా ఆలోచించే శక్తిని ఇవ్వలేదు, సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. కనుక మీ మెదడు తనకే తాను సొంతగా ఆలోచించలేదు, సొంతగా ఎవరిని కోరుకోదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అవన్నీ కూడా లూసిఫర్వే అని మీకు తెలియకపోవడం వల్ల దాని ప్రభావాన్ని గురయ్యి ఇప్పటివరకు మీరు వ్యభిచారం చేశారు. కనుక వ్యభిచారం నిమిత్తము ఇకనైనా మీరు తెలుసుకోండి. మీరు వ్యభిచారం చేయటం వల్ల ఏం జరిగిందంటే దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు మీ శరీరాల్లోకి పరిశుద్ధతను పంపాడు. ఆ పరిశుద్ధత ఈ లోకంలో సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. మీరు వ్యభిచారం చేయటం వల్ల మీ శరీరంలో అప్పటి వరకు పరిశుద్ధత అనేది బయటికి పోయింది. అలా బయటికి పోయినప్పుడు మీ శరీరంలోకి అపవిత్రత వచ్చింది. మీరు ఎప్పుడైతే అపవిత్రులుగా జీవిస్తూ ఉన్నారో దేవుని ముందు మీకు ఎలాంటి విలువ లేదు. ఎందుకంటే విలువ లేదు, కానీ దేవుడు దీర్ఘశాంతంతోనే ఉన్నాడు. మీరు మారుతారు, తన ముందుకు వచ్చి మారుతారు, పశ్చాత్తాపడతారు. ఇంకా ఇక నుంచి అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేయకుండా ఉంటారు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా మిమ్మల్ని నరకానికి పంపి అగ్నిలో కాల్చకుండా ఉండటానికి దేవుడు ఇష్టపడి దీర్ఘశాంతంతో ఉండి మిమ్మల్ని రక్షించాలని
ఆ లూసిఫర్ ప్రభావాల నుండి, లూసిఫర్ జ్ఞానం నుండి, లూసిఫర్ కామ కోరికల ఫీలింగ్స్ నుండి, లూసిఫర్ నుంచి వెళ్ళిన దూతల నుండి మిమ్మల్ని రక్షించాలని దేవుడు కోరుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. లూసిఫర్ మీ శరీరాల్లో మీద ఎంత అధికారం కలిగి ఉందో, అధికారాన్ని ఎలాగో చూపిస్తుందో మీరు తెలుసుకోలేకపోతున్నారు అని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని రక్షించుకోవాలని నరకం నుండి, నరకంలో మిమ్మల్ని భరాయించలేని శిక్షలు పొందుకుంటారు కనుక వాటిని తట్టుకోలేరనే దేవుడు చూసి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా దేవుని గొప్పతనమే. దేవుడు నాకు ఇలా చెప్పడానికి మూల కారణము మీ మీద ప్రేమతోనే, అదంతా దేవుని గొప్పతనమే అని నేను మీకు చెప్తున్నాను. కనుక ఇక నుంచి అయినా మీరు మీ తలలోకి లూసిఫర్ పంపే దాని కామ జ్ఞానాన్ని, ఇష్టపడే జ్ఞానాన్ని, ప్రేమించే జ్ఞానాన్ని అన్నిటినీ కూడా మీరు మీ తలలోనే చంపవండి. అవన్నీ కూడా మీవి కానే కాదు. మీరు ఎవరితోనైతే స్నేహం చేస్తూ ఉంటారో, ఎవరితోనైతే పరిచయం పెట్టుకొని, ఎవరితోనైతే మాట్లాడుతుంటారో వారి నిమిత్తమే మీ లూసిఫర్ మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండి దాని జ్ఞానంతో ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటుంది. దాని జ్ఞానాన్నే మీరు మీ తలలో వింటారు కనుక, తలంపులు గాను ఆలోచనలు గాను వింటారు కనుక అవన్నీ కూడా లూసిఫర్ అని గ్రహించి వాటిని ఎప్పటికప్పుడు చంపవేయండి. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. అది మీ శరీరాలకు పంపే దాని కామ కోరికలను, ఫీలింగ్స్ని కూడా ఎప్పటికప్పుడు చంపవేయండి. అవన్నీ కూడా మీ శరీరాలవి కానే కాదు. మీ మీ ప్రైవేట్ పార్ట్లో ఉండ లూసిఫర్ అంచెలైన వాళ్ళు కోరికను కూడా ఎప్పటికప్పుడు చంపివేయండి. అక్రమ సంబంధాలు పెట్టుకోమాకండి, వ్యభిచారం చేయమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మరలా మీరు దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇప్పటి వరకు మాకు లూసిఫర్ ప్రభావం గురయ్యి మేము పాపాలు చేశాము, మా పాపాలను క్షమించదేవా, ఇక నుంచి మేము ఏ పాపం చేయము అని మీరు పశ్చాత్తాపడినప్పుడు, ఇరిగి నలిగిన మనసుతో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని తన బిడ్డలుగా మళ్ళీ చేర్చుకుంటూ ఉంటాడు అని నేను చెబుతున్నాను. మీ కింద మీ పనివాడిగా దేవుని చెల్లైన వాళ్ళారా, లూసిఫర్ మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము మీరు చేసిన పాపమా అంటే కానే కాదు. అది ఎవరు చేసిన పాపానికి అంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవలైన వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేశారు కనుక వారి సంతానమైన లోకమాన వాళ్ళ అందరి శరీరాల మీద లూసిఫర్ అధికారాన్ని కలిగి ఉంది. అందుకే ఆ అధికారంతోనే అది దాని తెలివితేటలను, దాని ఫీలింగ్స్ని, కోరికలను అన్నిటినీ దాని దూతలైన వారిని మీ శరీరంలో పంపింది. అది మానసిక రోగి. అది మీరు చేసిన పాపానికి కాదు, తల్లిదండ్రులైన మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికి దానికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ అధికారంతోనే అది మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండి మీ శరీరంతోనే జీవించాలని కోరుకుంటూ ఉంటుంది. అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. వాళ్ళతో వ్యభిచారం చేయాలని కోరుకుంటూ ఉంటుంది. మీకు పరిచయం వారిని కోరుకుంటూ ఉంటుంది. వారిని ప్రేమిస్తూ ఉంటుంది. వారిని ఇష్టపడుతూ ఉంటుంది. వారితో వ్యభిచారం చేయాలని కోరుకుంటూ ఉంటుంది. వాటి అనుసారంగా మీరు ఇప్పటివరకు జీవించారు కనుక అవన్నీ మీ సొంత పాపాలు కాదు కనుక ఇకనైనా పశ్చాత్తాపడండి దేవుని ముందు. దేవా, ఇప్పటి వరకు మేము లూసిఫర్ యొక్క జ్ఞానంతో, దాని కోరికలతోనే, దాని అనుచరులైన కోరికలు, దూతల కోరికలతోనే మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించదేవా అని ఎరిగినలిగినంత మనసుతో పశ్చాత్తాపడితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మిమ్మల్ని క్షమించడానికే ఈ సంగతులన్నీ కూడా నాకు చెప్పాడు. దేవుడు ప్రేమ స్వరూపి మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని నరకాన్ని పంపకూడదని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మీరు పశ్చాత్తాపడండి అని నేను మీకు చెబుతున్నాను. లూసిఫర్ పిరికిది, మానసిక రోగి, భయస్తురాలు. దాని అనుచరులైన దూతలు కూడా భయస్తురాలు, పిరికి వాళ్ళు, మానసిక రోగులు. ఎందుకు అంటే లూసిఫర్ మీ తల్లోకి పంపే దాని పాపపు జ్ఞానాన్ని, అది మీ శరీరంలో పంపే పాపపు కోరికలను, ఫీలింగ్స్ని మీరు ఎక్కడ కనిపెడతారో వాటి అనుసారంగా మీరు ఎలాగ జీవించుకొని ఉంటారని నిరంతరం భయపడుతూ ఉంటుంది. మానసిక రోగంతో ఉంటుంది, పిరికిదానిగానే ఉంటుంది. మీరు కనుక దానిని కనిపెడితే అది మీరు ధైర్యంగా ఉండి మీరు వాటన్నిటిని కనిపెట్టి ఎప్పటికప్పుడు చెప్పుతూ ఉంటే, వాటి కోరికలనుసారంగా మీరు జీవించకుండా ఉంటే, దాని ఆలోచనలనుసారంగా మీరు జీవించకుండా ఉంటే, దాని కమ్మ కోరికలనుసారంగా మీరు జీవించకుండా ఉంటే, వ్యభిచారం చేయకుండా ఉంటే అవన్నీ కూడా మీ తలలోనే చనిపోతాయి. దాని ఆలోచనలు, దాని కోరికల ఫీలింగ్స్ కూడా మీ శరీరంలోనే చనిపోతాయి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు ధైర్యంగా ఉంటే మీ ధైర్యమే లూసిఫర్కి ఎక్కువగా భయం అవుతుంది, ఎక్కువగా పెరిగితనం అవుతుంది, ఎక్కువ మానసిక రోగం అవుతుంది. ఆ మానసిక రోగంతోనే, ఆ పెరిగితనంతోనే, ఆ భయంతోనే మీ నుండి వెళ్ళిపోద్ది లూసిఫర్. మీతో ఉండదు. మీ తలలోకి దాని జ్ఞానాన్ని పంపదు, అది ఇష్టపడే జ్ఞానాన్ని పంపదు, అది అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని పంపదు, దాని కోరికలు తెచ్చుకునే కోరికలను పంపదు. దాని అనుచరులైన దూతలను కూడా వాటి ప్రభావాన్ని కోల్పోతారు. కనుక మీ ధైర్యంగా ఉండండి.
మీ ధైర్యమే మీకు బలం. మీ ధైర్యమే లూసిఫర్కి దాని అనుచరులైన దూతలకు మానసిక రోగం అవుతుంది, భయం అవుతుంది, పిరికితనం అవుతుంది. ఆ పిరికితనంతో, ఆ మానసిక రోగంతో, ఆ భయంతో జీవించలేక మీ నుండి వెళ్ళిపోతారు. కనుక వాటి ప్రభావాన్ని చంపేయండి, వాటి జ్ఞానాన్ని చంపేయండి, వాటి ఫీలింగ్స్ కోరికలన్నింటినీ చంపేయండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా దేవుని జనులైన వాళ్ళరా, ఈ సంగతులన్నీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులే. ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇదంతా దేవుని గొప్పతనమే. మీరు దేవుని బిడ్డలైన వారు గనక దేవుడు మిమ్మల్ని రక్షించుకోవడానికే నాకు చెప్పాడు. మీరు వ్యభిచారం చేయడానికి మూల కారణము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి మూల కారణము చెప్పాడు దేవుడు. కనుక నేను చెప్పిన సంగతులన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు, దేవుడు నాకు చెప్పిన సంగతులే నేను మీకు చెప్తున్నాను. అది దేవుడు మీ మీద ప్రేమతోనే మిమ్మల్ని నరకం నుండి రక్షించుకోవాలని, సాతాను నుండి, లూసిఫర్ నుండి, దాని అనుచరులైన వారి నుండి రక్షించుకోవాలని చెప్పాడు. కనుక మీరు ఈ లోకాన్ని వెళుతున్న లూసిఫర్ని అనచటము నా ఒక్కడి వల్ల అయితే కానే కాదు. మీ అందరి సపోర్ట్ని నేను కోరుతూ ఉన్నాను. మీరు నాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి. నేను ఆర్థికంగా సపోర్ట్ చేస్తే మరికొన్ని విషయాలు చెప్తూ ఉంటాను, లోకానికి తెలియపరుస్తూ ఉంటాను. సోషల్ మీడియా ద్వారా, ఇంకా పాంప్లెట్ ద్వారా, బుక్స్ ద్వారా ప్రింట్ చేయించి తెలియపరుస్తూ ఉంటాను. వీటన్నిటికీ డబ్బులు అవసరం కనుక మీరు నా ఆర్థికంగా నాకు సహాయం చేస్తే నేను ఈ లోకాన్ని వెళుతున్న లూసిఫర్ని, లోక ప్రజల శరీరాలను వాడుకుంటూ బయటకు జీవిస్తున్న లూసిఫర్ని నేను అణచగలుగుతాను. 0.1% అయినా. ఇది నా ఒక్కడి వల్ల అయితే కానే కాదు. లూసిఫర్ని అణచటము, లోకాధికారాన్ని అణచటము, దాని ప్రభావాన్ని తగ్గించటము మనుషుల మీద నా ఒక్కడి వల్ల అయితే కాదు. మీ అందరి సపోర్ట్ అవసరం కనుక మీరు నాకు ఆర్థికంగా హెల్ప్ చేయండి. నా ఫోన్పే నెంబరు, పేటిఎం నెంబరు ఇస్తున్నాను కనుక దానికి హెల్ప్ చేయమని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇంకా నా మెసేజ్లన్నింటినీ కూడా, నా వీడియోలన్నింటినీ కూడా మీరు లోకానికి తెలియపరచండి. లోక ప్రజలకు తెలియపరచడం ద్వారా మీరు నాకు సపోర్ట్ చేయండి అని నేను మీకు చెప్తున్నాను. మీ కింద మీ పనివాడిగా, మీ శ్రేయోభిలాషిగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.